అరే! ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 'ఉచిత సలహా' అని 'లిల్లీ' అని యేసుకుందాం గదా! వద్దురా మన డప్పు మనమే కొట్టుకోకూడదు. Relationships are not exactly 50-50, Prashant. If I take care of the 90% of the things and you do 10%, that's still fair in a relationship. But for a very very long time, నువ్వు ఆ 10% కూడా ఏమీ చేయలేదు ప్రశాంత్. అండ్ నేను ఒక్కదాన్నే అయిపోయా. చాలా చాలా రోజుల నుంచి ఆలోచించి డెసిషన్కి వచ్చాను. ఐ జస్ట్ కాంట్ డూ దిస్ ఎనీమోర్. ప్రశాంత్, I'm breaking up with you. హలో నిత్య. ఇప్పుడే లేచా. ఫోన్ సైలెంట్‌లో ఉండే. Oh, of course. త్వరగా రా ఈక్వల్కి. I have to talk to you about something. ఒక 25 మినిట్స్‌లో వస్తా. 10:30 కల్లా కలుద్దామా? అయినా ఏం మాట్లాడాలి? Just come fast. I'll be waiting near the usual spot. సరే. ఏంట్రా చూసుకోవా? సారీ బ్రో, చూసుకోలే. సారీ. అరే ప్రణవన్నా. ఐడి కార్డు ఉంది. నిత్య 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 తర్వాత కలుద్దాంలే. అయినో కొంచెం లేట్ అయింది. స్టెప్స్ మీద పడిపోయా. నిజం చెప్పు. ఐ ప్రామిస్. వాట్ ఎవర్. పిలిచింది ఎందుకంటే అదంతా కాదు కానీ ఆకలేస్తుంది. తింటూ మాట్లాడదాం, ఓకే? వేట్, నిన్ను పిలిచింది ఎందుకంటే ఐ హ్యావ్ టు టాక్ టు అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. బట్ యా, యాజ్ యూజువల్ నీ ఆకలే ఎప్పుడు ఇంపార్టెంట్. మై బ్యాడ్, ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు. లిసన్ టు మీ ప్రశాంత్. డూ యూ నో టుడేస్ డేట్? ఇట్స్ ఆ 6-month యానివర్సరీ. లాస్ట్ 5 months నుండి ప్రతిసారి 12ంటికి నేనే కాల్ చేయడం తప్పితే నువ్వు ఎప్పుడూ చేయలేదు. అప్పుడు ఏమీ అనిపించలేదు కానీ లేట్లీ అన్నీ రియలైజ్ అవుతున్నా. నిత్య, బట్ దట్స్ నాట్ ఇంటెన్షనల్. నిన్న నైట్ ఐ వాజ్ కంప్లీట్లీ టైర్డ్ అండ్ ఇట్ జస్ట్ కంప్లీట్లీ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. దట్స్ నాట్ ద పాయింట్ ప్రశాంత్. ఇట్స్ అబౌట్ ది ఎఫర్ట్. ప్రతిసారి నేనే ఎఫర్ట్ పెడతా ప్రశాంత్. యూ నెవర్ ఈవెన్ ఆస్క్ మీ అబౌట్ మై డే. ఇట్ వాజ్ ఆల్వేస్ మీ హూ డిడ్ ఇట్. మనం ఎప్పుడు డేట్స్కి వెళ్ళినా నేనే ప్లాన్ చేయాలి, నేనే ఇనిషియేట్ చేయాలి. అసలు నీకు నా గురించి ఏం తెలుసు? డూ యూ ఈవెన్ నో వై ఐ హేట్ ఇట్ వెన్ యూ షౌట్ అండ్ వై ఐ అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్? తెలీదు. అండ్ ఆల్ దీస్ డేస్ ఇట్స్ లైక్ I avoided fights and stopped myself from saying things ఎందుకంటే I did not want to make the fights bigger. And it చెప్పాలంటే సిగ్గేస్తుంది నాకు. That I am the person who always did things అని. And all I expected from you was bare minimum. ఒక్కసారి ఒక ఫ్లవర్ అయినా ఇచ్చావారా నువ్వు? 6 months అయింది మనం రిలేషన్షిప్లోకి వచ్చి. And it felt like I'm the only person in the relationship. నా మూడ్ బాగుంటేనే మనం బాగుంటాం ప్రశాంత్. నువ్వు బాధగా ఉంటే ఐ లిఫ్ట్ యువర్ మూడ్ అప్. బట్ నేను అలా ఉంటే ఇట్స్ జస్ట్ నాట్ దేర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్. అండ్ నీ నుంచి ఏమీ లేదు. యూ ఆల్వేస్ ప్రయారిటైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఓవర్ మీ. రిలేషన్షిప్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ 50-50 ప్రశాంత్. ఇఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద 90% ఆఫ్ ద థింగ్స్ అండ్ యూ డూ 10%, that's still fair in a relationship. But నువ్వు ఫ్రమ్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ నువ్వు ఆ 10% కూడా ఏమీ చేయలేదు ప్రశాంత్. అండ్ నేను ఒక్కదాన్నే అయిపోయా. చాలా చాలా రోజుల నుంచి ఆలోచించి ఈ డెసిషన్కి వచ్చాను. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. ప్రశాంత్, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ.
చింపేసా కదా ఇది ఆల్రెడీ. రే 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 విష్ణు లెగురా, మళ్ళీ డిసెంబర్ 9th ఎలా వచ్చిందిరా? నేను ఆల్రెడీ అయిపోయింది కదా. రే ఏంట్రా నీ గోలా? రాత్రంతా హాలీవుడ్ సినిమాలు చూడడం ఆఫ్ ఫస్ట్. నిన్న అయిపోయిందంట ఆల్రెడీ. హీరో టైం ట్రావెలర్ మరి. రే కానీ నిజంగా నిన్న హలో ప్రశాంత్, ఆల్రెడీ 2 times కాల్ చేశా. కమ్ ఫాస్ట్, ఐ హావ్ టు టాక్ టు యూ. ఐఎమ్ వెయిటింగ్ నియర్ our యూజువల్ స్పాట్. ఓకే 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 కలుస్తా. ఏంట్రా చూసుకొని వెళ్ళలేవా? కళ్ళు ఎక్కడ ఉన్నాయి? నేను ఎవరో తెలుసా? ఏదో హడావిడిలో చూసుకోలే బ్రో, సారీ. భయ్యా ఒక సెకండ్. హ్యాపీ 6 months నిత్య. ఐ నో లేట్ అయింది. నిన్న నైటే చెప్పాల్సింది. ఐ వాజ్ జెన్యున్లీ టైర్డ్ అబ్బా. ఓ వావ్, గుర్తుందా? రెడ్ రోజెస్. నీకు అసలు తెలుసా నాకు రెడ్ రోజెస్ అంటే అసలు నచ్చవు అని? తెలీదు. చాలాసార్లు చెప్పాను నేను నీకు. అసలు నీకు నా ఫేవరెట్ కలర్ అయినా తెలుసా ప్రశాంత్? ఏమీ తెలియదు నీకు. ఇదే ప్రశాంత్ మన ప్రాబ్లం. ద హోల్ రిలేషన్షిప్ వాజ్ ఆల్వేస్ అబౌట్ యూ. నీకు నా గురించి ఏమీ తెలియదు ప్రశాంత్. అండ్ యూ నెవర్ ఈవెన్ బాదర్ టు ఆస్క్ మీ. You're just really immature and sometimes ఏదో చిన్న పిల్లోడ్లా అనిపిస్తావు. I'm not your therapist, Prashant. I'm your girlfriend. I'm breaking up with you. బ్రేకప్ అయిన ప్రతిసారి అదే రోజు అవుతుందంటే షీ షుడెంట్ బ్రేకప్ విత్ మీ. Prashant, I'm breaking up with you. అసలు నీకు నా ఫేవరెట్ కలర్ అయినా తెలుసా ప్రశాంత్? ఇట్స్ సీ గ్రీన్. చిన్నప్పటి నుంచి నీకు ఆ కలర్ అంటే పిచ్చి. Do you even know why I hate it when you shout and why I avoid arguments? ఇట్స్ బికాస్ ఆఫ్ యర్ పేరెంట్స్. చిన్నప్పటి నుంచి ద ఫైట్స్ ఆల్వేస్ మేడ్ యూ ఫీల్ దట్ వే. This is just not working out, Prashant. I'm breaking up with you. ఇది వర్కౌట్ కాదు ప్రశాంత్. I'm breaking up with you. రాత్రి వరకు ఫోన్ ఎత్తకపోతే ఎలా బ్రేకప్ చేస్తుందో నేను చూస్తాను. నిత్య ఇక్కడే ఉన్నాడు. యా ఛీ.
ఎవ్వరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే బ్రేకప్ అవ్వదుగా. బాయ్రా విష్ణు. మళ్ళీ బాయ్. ఎప్పుడు వస్తానో తెలియదురా. ఓకే. అసలు వస్తానో రానో కూడా తెలియదు. సరే సరే. బాయ్రా. బాయ్ బాయ్ రా. సమయం అనేది చాలా వింతది కదా. హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా గడుస్తుందో తెలియదు. అదే సమయం ఏదైనా బాధగా ఉన్నప్పుడు అసలు ముందుకే వెళ్ళదు. గెస్ ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్ టు మీ ఫర్ ఆల్ ద టైమ్ ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐఎమ్ రియలీ సారీ నిత్య, ఇలా వదిలేసి వెళ్తున్నందుకు. అమ్మని అమ్మ. ఈడా హలో 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 నిత్య, ఒక్కసారి నా మాట విను నిత్య, ప్లీజ్ నిత్య, డోంట్ బ్రేకప్ విత్ మీ నిత్య. ఒక్కసారి నేను చెప్పేది విను నిత్య, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. ఏంట్రా కళ్ళు కనిపిస్తలేవా? కనిపించవరా, నువ్వు ఎవ్వడివో కూడా నాకు తెలియదు. ఏంటి ఇప్పుడు? నీకు ఇలా కాదురా. శ్రీహిత్, సోహన్ బయటికి రండి. అయిపోయావురా. రే 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 సరిగ్గా మాట్లాడు, అర్థమవుతుందా? బీపీ తెప్పాడు నాకు. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రికార్డ్ ఉందా? మరి ఎందుకురా నీకు? సరే అయితే నువ్వు ఒక పని చేయి. రే నిత్య కాల్ చేస్తే దయచేసి ఎత్తకరా ప్లీజ్. సరేరా. హే ప్రణవ్ అన్న. ఏ హాయ్, ఎలా ఉన్నావు? ఏంటి ఇంటర్వ్యూసా? అవునరా, ఇప్పుడే అయింది. అచ్చా. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందిరా. జస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు లాస్ట్కి, ఫుల్గా తడబడ ఆన్సర్ ఇవ్వలేకపోయా. మొత్తం ప్రిపేర్ అయ్యారా, నైట్ కూడా అనుకున్నా అది ఫినిష్ చేసి వెళ్దామని, కానీ ఇంకా లైట్ తీసుకున్నా. ఆ 2DRS ఒకటి ఫినిష్ చేస్తుంటే మొత్తం క్లియర్ అయిపోయేది. ఇంకా లాస్ట్లో ఒక తెలియని క్వశ్చన్ అడగడం వల్ల మొత్తం కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. ఎప్పుడు ఇది గ్రాండెడ్గా తీసుకోకూడదురా. అయినా ఇప్పుడు అది ఒక్కటే చదవలేదంటే ఇది ఎక్స్క్యూజ్లా ఉంటుందిలే. కానీ సరే, ఇంకేం కబుర్లు? నాదేముందన్న, ప్రతిరోజు ఒకటే రోజు బతుకుతున్నా. ఏంట్రా ఫిలాసఫీ అయ్యేది ఇప్పుడు? సరే కానీ నిత్య ఎలా ఉంది? హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్? నిత్యానా ఏదో వింతగా ఉందన్న, రోజు బ్రేకప్ చెప్తుంది. ఎంత కరెక్ట్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఐఎమ్ లేట్. అదే రోజు అవుతుంది. అదే రోజు అవ్వడం ఏంట్రా? అయినా వాట్ హ్యాపెన్ బిట్వీన్ యూ గైస్? ఇద్దరు బాగానే ఉన్నారు అనుకున్నాగా. అదే రోజు అంటే అదే అన్న, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నట్టు సార్ట్ థింగ్స్ అవుట్, బట్ షీఈ్ స్టిల్ బ్రేకింగ్ అప్.
అసలు ఏం అర్థం కావట్లే అన్న, ఏం చేయాలో. దెర్ ఇజంట్ అ సింగిల్ థింగ్ లెఫ్ట్ టు మేక్ థింగ్స్ బెటర్. సో ప్రాబ్లం ఏంట్రా అసలు? 6 months అయిందన్న మేము రిలేషన్షిప్లోకి వచ్చి. అండ్ ఐ ఆల్వేస్ జెన్యున్లీ సిన్సియర్లీ లవ్డ్ హర్. Sometimes love isn't enough. Sometimes saying I love you is not enough. కానీ షీ సెజ్ ఐ వాజంట్ దేర్ ఫర్ హర్ అని. బట్ నేను అదేదో ఇంటెన్షనల్గా చేయలేదన్నా, అది అలా అయిపోయింది అంతే. అండ్ ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్. మరి అదే చెప్పురా నిత్యాకి, యాక్సెప్ట్ చేయని తప్పులు. అన్నీ ట్రై చేశాను, మారుతావని ఆమెకు అష్యూరెన్స్ ఇవ్వు. అన్నీ ట్రై చేశా. మేబీ ఇట్స్ టూ లేట్ అనిపిస్తుంది, కానీ దీనికి సొల్యూషన్ అర్థం కావట్లేదు. ఈ రోజుని దాటుకుని ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు. ఐ లవ్ హర్, బట్ ఐ రియలైజ్డ్ ఐ హర్ట్ హర్ మోర్. నేను తను లేకపోతే ఉండలేను. అలా అని తను నాతో ఉండకపోతే హ్యాపీగా ఉంటుందని కూడా తెలుసు. అండ్ ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ టు మేక్ థింగ్స్ రైట్. ఇట్స్ లైక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ అ ట్రైన్ దట్ హస్ ఆల్రెడీ పాస్డ్. But what if the train was never supposed to come to that station? అంటే Maybe that train was supposed to go somewhere else and you were never meant to wait. What if you were supposed to board a different train? Chood Prashant, the greatest and final act of love is to let go. నువ్వు ప్రేమించిన అమ్మాయి నువ్వు లేకపోయినా కూడా హ్యాపీగా ఉండాలనుకోవడం is the most selfless act of love. And I know it's unfair, but if it's not meant to be, it's just not meant to be. అందుకే నువ్వు ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదేమో. As they always say, let something go and wait for it to come back. If it never came back, maybe it was never yours ani. Ante, you need to be the bigger person here, Prashant. And try and not be selfish. And let her go. Let her go in the happiest way possible. Nee selfishness ni pakan petti. Let her go. And tell yourself she deserves something better. సరేరా, నేను ఇంకెళ్ళాలి. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. ఆఖరిసారిగా హలో నిత్య, అర్జెంట్గా నీతో మాట్లాడాలి. ఒక్కసారి కలుస్తావా? ఓకే, నేను మాట్లాడాలి. దట్స్ వై ఐ కాల్ ట్వైస్. సరే, ఒక 25 minutesలో మెయిన్ బిల్డింగ్కి వస్తావా? గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. ఐడి కార్డు ఉంది, ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. సెట్ ప్రణవ్ అన్న. హే హాయ్. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అడ్వైస్ అన్న. నేనేం అడ్వైస్ ఇచ్చా ఇడికి? అవి 2D అర్రీస్ అని ఏవో ఉంటాయంట కదా, ఒక్కసారి arrays చూసుకుని వెళ్ళన్నా. ఎక్కడో విన్నట్టుంది.
She'd take the world off my shoulders if it was ever hard to move. She'd turn the rain to a rainbow when I was living in the blue. Why then, if she's so perfect, do I still wish that it was you? Perfect don't mean that it's working, so what can I do when you're outside in my mind? ప్రశాంత్, యూ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ మీ. నేను చిన్నప్పటి నుండి పెరిగిన ఎన్వైర్న్మెంట్ వల్ల నాకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్, ఐ నీడ్ యూ టు నో దిస్. ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ ప్రశాంత్ ఇఫ్ యూ లై టు మీ. సో ఐ నీడ్ యూ టు ప్రామిస్ మీ that there won't be any lies in our relationship. ఐ ప్రామిస్. నీకు ఈ క్రాస్ పెట్టి ప్రామిస్ చేసే కాన్సెప్ట్లు అయితే ఏం లేవుగా? నో నిత్య, ఐ ప్రామిస్ దెర్ వోంట్ బి ఎనీ లైస్ ఇన్ అవర్ రిలేషన్షిప్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు డూ ద సేమ్. 'Cause sometimes I look in her eyes and that's where I find a glimpse of us. And I try to fall for her touch, but I'm thinking of the way you was. Said I'm fine and said I moved on. I'm only here passing time in her arms, hoping I'll find a glimpse of us. హాయ్. నిత్య, చాలా రోజుల నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, అందుకనే రమ్మన్నా. అవునా? ఈవెన్ ఐ హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్. సరే, యూ గో ఫస్ట్. I really, really love you, Nitya. I'm very, very sorry. I know last 6 months, but I'll make up for it. నాకు జస్ట్ ప్రేమని చూపించడం రాలే నిత్య. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, ప్లీజ్. ఐఎమ్ రియలీ సారీ నిత్య. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ నేను చాలా పిరికివాడిని నిత్య. నేను ఐ స్పెండ్ 6 months lying to you, బట్ మోస్ట్లీ టు మై సెల్ఫ్. కానీ ఇప్పుడు అన్నీ నిజాలు చెప్తా, ఐ ప్రామిస్. నేను నీకు ఒక నిజం చెప్పాలి. ఐ స్టేడ్ బికాజ్ ఇట్ వాజ్ ఈజీ, నాట్ బికాజ్ ఇట్ వాజ్ రియల్. ఈ రిలేషన్షిప్లో అంతా ఐ జస్ట్ లైక్ యువర్ అటెన్షన్. ఐ లైక్ ది ఐడియా ఆఫ్ యూ లైకింగ్ మీ. నువ్వంటే ఇష్టం అనుకున్నా, కానీ ఇట్స్ జస్ట్ కంఫర్ట్ అంతే. ఆల్ దీస్ 6 months were a lie, Nitya. I never really liked you. I liked the idea of you. నాకు నువ్వు కాదు, నీలాంటి ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఐఎమ్ సో సారీ దట్ వీ హ్యావ్ కమ్ టు దిస్. I screwed up and it is what it is. I'm done and let's just end it here, Nitya. I'm breaking up with you. I wish you only good things in life. Goodbye.
Does she deserve to know how I truly feel? No, not really. It doesn't matter as long as she's happy. నిజమేనేమో. The greatest and final act of love is to let go.